స్తోత్రం చేద్దాం. స్తనగిరితటి సుప్తముగ్ధోద్య కృష్ణం ఆరాధ్యం సంస్మృతి శతశిరసిద్ధమధ్యాపయంతి ఇష్టాయాం సృజని గలితం యా బలాత్కృత్య భుంక్తే తదా తస్యై నమైదమిదం భూయైవాస్తు భూయః పదమణిమాలా చారుకల్లాస్తా ఆభరణమిదాంగే సాంద్రవాత్సల్య సింధుః వినితః వినిసద్భిరా కృష్ణనాథ సరసగుమృతి గోదా విష్ణుచిత్తాత్మజా నమః నికటే పూర్వ పాల్గుణ్యాం తులసీ కాననోద్భవాం మాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం ఆండాల్ తిరువడిగలై శరణం. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து ஜெயிலையார் சென்னின் அங்கப்பறை கொண்டவாத்தை திருமுனுதை பட்டப்பிரான் உதை சொன்ன செங்கத்தமிழ் மாலை ஒருக்கதும் தப்பாமே இங்கப்பரிசுரை ஆரீரிரன்று மாப்பரைத்தோன் செங்கின் திருமுகத்து செல்வ திருமாடா எங்கும் திருவருள் தும்பருவாய் கொடிகளை சரணம். దీనికి అర్థం చెప్పుకుందాం మనం. ఓడలతో నిండి ఉన్న క్షీర సముద్రాన్ని మధింపజేసి లక్ష్మీదేవిని పొంది మాధవుడైన వాణ్ణి, అలానే బ్రహ్మరుద్రులకు నిర్వాహకుడైన వాణ్ణి, అలానే ఆనాడు వ్రేపల్లెలో చంద్రముఖులకు వారు విలక్షణాభరణాలు దాల్చిన వారు అయిన గోపికలు చేరి మంగళం పాడి పరానే వాయిద్యం లోకుల కొరకు భగవద్దాస్యాన్ని తమ కొరకు పొందారు. చూసారా, ఇప్పుడు దాకా ఏం చెప్పుకొచ్చారు వాళ్ళు? వాకిల్లో ఉన్న ద్వారపాలకుల దగ్గర కూడా మాకు పరానే వాయిద్యం ఇస్తాడన్నాడు, దానికోసం మేము వచ్చామయ్యా, ఆయన కృష్ణుడు మాకు అలా ఇస్తామని చెప్పారు, దానికోసం వచ్చాము, తలుపు తెరవండి అన్నారు. తలుపు తెరిచి కృష్ణుడు కనపడిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారు? వీళ్ళంతా ఈ వ్రత ఫలశ్రుతి అంటారు, దాన్ని చెప్తున్నారు. ఏమని, దేనికోసం వచ్చింది చెప్తున్నారు అన్నమాట. పరాణ వాయిద్యం మా కోసం కాదు, లోకుల కోసం. మేము ఏం కోరుకున్నామంటే భగవద్దాస్యాన్ని కోరాము, అది పొందాము మేము. అది ఆ స్వామి దగ్గర నుంచి. ఎటువంటి స్వామి దగ్గర నుంచి? క్షీరసాగరాన్ని మధింపజేసి లక్ష్మిని పొందిన స్వామి దగ్గర నుంచి. అలానే బ్రహ్మరుద్రులకు కూడా నిర్వాహకుడైన వాడు ఆయన దగ్గర నుంచి మేమందరం కూడాను, మేము గోపికలం అందరం కూడాను ఈ భగవద్దాస్యాన్ని పొందాము. అంటే ఏ జన్మకైనా కూడా మాకు ఆయన దాస్యం ఉండేటట్టుగా నేను చెప్పుకున్నాను కదా పాసురంలో, అది పొందాము. ఈ ప్రకారం అంతా కూడాను లోకానికి ఆభరణమైన శ్రీవిల్లిపుత్తూరులో అవతరించి సర్వదా తామర పూసల మాలను మెడలో ధరించి ఉండే శ్రీభట్టనాథుడు, ఆయన్ని మనం విష్ణుచిత్తుడు అంటాం. ఎందుకు
ఆయన చిత్తం నిండా విష్ణువే నిండి ఉన్నాడు కాబట్టి విష్ణు చిత్తుడు అని పిలుస్తారు ఆయన్ని, ఆళ్వారిని. ఆయన అసలు పేరేంటి? శ్రీభట్టనాథుడు. ఆయన పుత్రిక అయిన గోదాదేవి ద్రావిడ భాషలో 30 పాసురాలతో మాలికగా దీన్ని కూర్చింది. ఎవరు ఈ 30 పాసురాలని క్రమం తప్పకుండా అంటే రోజుకొకటి చొప్పున ఎవరైతే చదువుతారో ఈ 30 రోజులు కూడాను, వాళ్ళు ఆనాడు గోపికలు ఆ కృష్ణుణ్ణి పొందిన ఫలాన్ని, అలానే ఆమె గోదాదేవి వ్రతం ఆచరించి పొందిన ఫలితము, ఆ ఫలితం ఏంటో నేను చూశాను కదా మనం. ఏంటి ఆ ఫలితము? స్వామివారే పిలిపించుకున్నారు గోదాదేవిని. 2 బ్రాహ్మణులు పిలుచుకొచ్చారు కదా, నిన్న చూశారు కదా. ఆయనే పంపించాడు వాళ్ళ యొక్క అర్చకుల్ని, తీసుకురండి అని. గోదాదేవి ఎక్కడో విష్ణువు ఇల్లు పుత్తూరు చాలా దూరం శ్రీరంగానికి, అక్కడికి పంపించాడు. పల్లకిలో తీసుకొచ్చారు ఆమెని. ఆమె భోగం అనుభవించింది. ఏమిటా భోగం? ఆయనలో ఐక్యం అయిపోయింది. గర్భగుడిలోకి వెళ్ళి కనపడకుండా వెళ్ళిపోయింది. వాళ్ళు ఏం చెప్తారంటే తమిళులు, ఈరోజు ఆయన అమ్మాయిని తీసుకొని మళ్ళీ విష్ణు చిత్తుల ఆయన దగ్గరికి వచ్చారు అని చెప్తారు. అల్లుడు వచ్చే రోజు అని అదే జరుపుకుంటారు. దక్షిణాదిలో అందరూ కూడా అల్లుడిని కంపల్సరీగా ఆంధ్ర ప్రాంతం వరకు, మరి తెలంగాణలో ఏమో నాకు తెలియదు, తెలంగాణలో కొన్ని జిల్లాలు ఉన్నాయి, ఖమ్మం జిల్లా అట్లా, ఆ జిల్లాల్లో అల్లుడిని తప్పనిసరిగా తీసుకొస్తారు ఇళ్ళకి. అదనమాట. అది ఆ విధంగా ఆమె భోగాన్ని పొందింది, ఫలితం పొందింది. కేవలం అధ్యయనం చేయడం చేతనే కాదు, ఆ చతుర్భుజుడైన శ్రీమన్నారాయణుడు మరి వాళ్ళకి సర్వత్రా సర్వదా ఆనందాన్ని ప్రసాదించుగాక. ఎవరికి? ఈ వ్రతం చేసిన వాళ్ళందరికీ. కేవలం రోజు 30 పాసురాలు రోజుకొకటి చెప్పుకున్నంత మాత్రమే కాదు, అదొక్కటే కాకుండా తప్పనిసరిగా వాళ్ళకి సర్వత్రా సర్వదా ఆనందం పొందుదురుగాక అని నేను ఆశిస్తున్నాను. మీరందరికి కూడాను ఎంతో శ్రద్ధగా ప్రతిరోజు రావటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. తెల్లవారుజామున వచ్చి రావటం అంటే ఎన్ని కష్టాలు పడితేనే వస్తారు, మామూలు కష్టాలు కాదు. అందులో మీరందరూ చాలా మంది ఆడవాళ్లే, 2-3 తప్పితే మిగతా అందరూ ఆడవాళ్ళకి చాలా పనులు ఉంటాయి ఇంట్లో. అయినా కూడా పనులన్నీ చేసుకొని మీరు తెల్లారుజామునే వస్తున్నారు. మీ అందరికీ కూడా గోదా సమేత రంగనాథులు, శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి సర్వదా ఎప్పుడు ఆనందాన్ని కలగజేయునుగాక. తిరువడిగలై శరణం. స్తనగిరితటే శుద్ధముద్రోత కృష్ణం సంస్కృతమధ్యాపయంతి అతిష్టాయాం వ్యాపలాకృత్య భుంగే తస్సై నమ ఇదమిదం భూయే వాస్తు భూయః. మణిమాలాచారుకల్లారాస్తా ధనభరణ వినాంగి సంభ్రవాత్సల్య సింధు అలక వినిధా వినిసద్విరా కృష్ణనాథ మృతి గోదా విష్ణు పితాత్మజా నమః. తటే పూర్వ పాల్పుణ్యాం తులసీ కాననోద్భవాం హే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. తిరువడిగలై శరణం. దేవారి అనుగ్రహం కావాలంటే అమ్మగారు కరుణించాలి. ఆమెనే ఎప్పుడు శరణం వేడుతూ ఉండాలి. మనం కృష్ణార్పణం. ఇప్పుడు మనం మన ఆచారం ప్రకారం ముకుందమాల, కులశేఖరుడు రాసిన ముకుందమాల నుంచి ఎన్నో శ్లోకం చదువుకోవాలి? 19-20 శ్లోకం చదివేమే నిన్న. 19-20 చదువుకోవాలి. పృథ్వీరేణురనుః హయాంసి కణికా ఫల్గుస్ఫులింగో లఘు తేజో నిశ్వసనం మరుత్తనుతరం రంధ్రం సుసూక్ష్మం నభః క్షుద్రా రుద్ర
పితామహ హృదయః ప్రభృతయః కీటా కీటా సమస్తాసురా సమస్తాసురా దృష్టే దృష్టే యత్ర యత్ర సతావకో సతావకో విజయతే విజయతే మావధూతావతి. భూమావధూతావది. నా పిల్లలకి నేను చిన్నప్పుడే ఇది నేర్పాను. మీరందరూ కూడా పిల్లలు చేత ఈ పుస్తకం చదివించండి. వాళ్ళకి నోరు బాగా తిరుగుతుంది. కష్టమైన పదాలు కూడా తేలిగ్గా చదవగలుగుతారు. చాలా గొప్ప పుస్తకం ఇది. పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఇందులో ఎంత భక్తి ఉందో వాళ్ళకి తెలుస్తుంది. ఓ భగవంతుడా, నీ యొక్క విభవం సమక్షంలో ఈ భూమి అంతా కూడా కేవలం చిన్న ధూళి లాంటిది. సముద్ర జలం అంతా కూడా చిన్న బిందువు లాంటిది. తేజస్సు అంతా కూడా ఒక మినుగురు పురుగు లాంటిది. ఇక వాయువు అంటావా, అది నువ్వు వదిలే గాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటారే, ఇక్కడ నిశ్వాసం అని వాడారు. వదిలే గాలి అయ్యా, నువ్వు వదిలే గాలే మేమందరం కోట్ల మంది వాయువుగా పీలుస్తున్నాము. ఇక ఆకాశం అనేది సూక్ష్మమైన రంధ్రము. రుద్రుడు బ్రహ్మ మొదలైన దేవతలందరూ కూడా నీ ముందు చాలా అల్పులు సుమా. నీ వైభవం అనేది అవాంగ్మానస గోచరం. మనస్సుకి తర్వాత వాక్కుకి అందరిది నీ వైభవం. అంత గొప్పదయ్యా. బద్ధేనాంజలినా బద్ధేనాంజలినా నతేన శిరస నతేన శిరసా గాత్రై గాత్రై సరోమోద్గమై సరోమోద్గమై కంఠేన కంఠేన గద్గదేన స్వరగద్గదేన నయనే నయనే నోద్గీర్ణ నోద్గీర్ణ బాష్పాంబునా బాష్పాంబునా నిత్యం నిత్యం చరణారవింద త్వచ్చరణారవింద యుగళ యుగళ ధ్యానామృతాస్వాదినా ధ్యానామృతాస్వాదినా అస్మాకం అస్మాకం సరసీరుహాక్ష సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. అయ్యా పునరీకాక్ష, ఎల్లప్పుడూ కూడాను మనస్సుతో నీ పాదాల విందాలని ధ్యానిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారం చేసేటట్లు, కంఠం గద్గదమైపోయేటట్టు. ఎందుకు ఆయన్ని స్తుతిస్తుంటే మన కంఠం గద్గదం అవ్వాలన్నమాట. ఎప్పుడు గద్గదం అవుతుంది? ఆనంద భాష్పాలు వస్తాయి కంఠంబట. మనం పూజ చేసేటప్పుడు ఆనంద భాష్పాలు రావాలి. అంత తన్మయంతో మనం పూజ చేయాలన్నమాట. మనం ఏదైనా స్తోత్రం చదివినా కూడా దాని అర్థం తెలుసుకొని చక్కగా ఆ విధంగా చదివితే మనకు వస్తాయి. కంఠం నీళ్ళు వస్తాయి, నీళ్లతో పాటు కంఠం గద్గదం అయిపోతుంది. అలా అయ్యేటట్టు, శరీరం పులకించిపోయేటట్లు, కళ్ళు ఆనంద భాష్పాలతో నిండేటట్లు, మేము జీవించి ఉన్నంత కాలం కూడాను ఎడతెరక లేకుండా ఇలాగే జరిగేటట్టు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. తిరువడిగలై శరణం. ఇప్పుడు మనం మా గురువు గారు దివి రంగాచార్య గారు రాసిన గోదాదేవి గ్రంథం నుండి గోదాదేవి కథ ఇది. నవయవ్వనాంగి అయి నాతి చెలువంది మన్మథ జనకుపై మరులుతా చెంది అనినాభుని సేవ అన్ని చేయముగా కాలమాతని సేవకై గడుపుచుండు గోదతా నిరతంబు గోపాలు కొరకు మనము నర్పణ చేసి మరచు బాహ్యంబు మరసకుల్ నిత్యంబు తన ప్రాణనాథు గరిచేరుకుటను గాంచి తలలాయతాక్షి రాధికాలోలుండు
రాడేల నేడు రాధనేనే గాదే రసకేలితేలా అంచు గోదాదేవి అహరహము హరిని పతిదేవుడనేడి పూజించు గోపాలకృష్ణుని గోపికాలోలు ఏ ప్రొద్దు పూజించు నలినాయతాక్షి రాధనేనయ్యుండ రమణుండు నన్ను ఆదరించునుగాదే కనతయంచెంచు జపతప యోగముల్ సల్పి గోపికలు శ్రీనాథుననురాగ సీమలో నిమిడి రసరాజకేలిలో లాలసత్వమున రసమించరేయంచు గావించి కొనులు మాహపక ప్రాప్యముల్ వసుదేవసుతుడే ఆన గోదాదేవి కాంక్షించెనతని గోపికల్ భక్తితో గోపాలు కొల్చి అకోపశాంతితో అనరారు వారు శ్రీ సతికెనయైన చెలువ రుక్మిణియు విరహార్తయై ఆన విభుని కృష్ణునిగా అదిలించి పూజించి మంగళ గౌరీ గొంది మాధవు గౌనిగా పొంది. ఎంత పాత కథ అన్నమాట. గోపికలందరూ కూడాను గౌరిని పూజించారు. కాత్యాయని వ్రతం అది కదా దీనికి మూలం. మేము రాయటానికి మూలం ఈ తిరుప్పావై గ్రంథం. వాళ్ళ తండ్రి చిన్నప్పుడు ఆ కథ చెప్పాడు. భాగవతంలో ఉన్న కథ. గోపికలందరూ కూడాను మంగళ గౌరి అంటే కాత్యాయని పూజించారు. అందరూ వెళ్ళి నది ఒడ్డుకి వెళ్ళి ఇసుకతో కాత్యాయని బొమ్మను చేసుకొని అది చెప్తున్నాడు ఇక్కడ. సూర్యరశ్మికి ఆత్మశోభ చందాన యవ్వన పరిమితా పొంది అభివృద్ధి ఏజరిల్లంగా లలన గోదాదేవి లావణ్యముంది. శ్రీకృష్ణ భక్తితో చిరముతా కడుపు కరికి గోదాదేవి కాంచు రంగేషు నవనవోన్మేషమై అట్టి యవ్వనము ఎవరాలు పొందిన తన్మయంబు నుంచి అనురూప గుణయోగుడు అనగౌడవ్వాని అరకు అన్వేషింప కోరి నెమ్మదిని అని భావమెరిగింప అనయవచించే అనగుణ కీర్తి సద్భక్తితోడా మురవైరి నా చిత్తమును మెల్లగాను హరించే హరినామం అంతర్ధముందా అని తనయ వినిపింప ఆశ్చర్యముంది. ధరణీశ్వరుండు అధిక దైన్యంబునుంది. అంటే భూమి మీద పుట్టిన దేవత అంటారు. ఆ బ్రాహ్మణుడు అని అర్థం ఇక్కడ. ఏ బ్రాహ్మణుడు? విష్ణు చేతుల తండ్రి. ఏం చెప్పుకున్నాం ఆయన పేరు? భట్టనాథుడు వారు దైన్యం పొందేట. అయ్యో ఇదేంటి ఈ అమ్మాయి ఆయన్ని రంగనాథుడిని భర్తగా కావాలంటుంది ఏమిటి అని చాలా దీనంగా అయిపోయాడు. అది ఎట్లా కుదురుతుందని. ఆమోదముంది తినమ్మ నీనుడుల భక్తితో పతిగా
కాని ఆ కృష్ణుండు ధనుడు నిన్నెట్లు వేవేరిగా సమ్మతించును అని పలికి సద్భక్తి నంది నర్చించే విష్ణునర్చించే కామ్యార్థమందంగా గోరి ఉత్తర శతమునై అమరారు నట్టి క్షేత్రంబులందున శ్రీ మహావిష్ణు అర్చావతారంబుల అద్భుతంబుగను మిత భేదములందు వెలుగొందుచుండు ఆ దేవతామూర్తులన్నింటి గూర్చి నీ ధవుని వాంఛించి చెప్పు. మాధవుణ్ణి నేను వలిచానంటే ఏ మాధవుణ్ణి వలిచావమ్మా, ఎవరిని పోయి అడగాలి? ఆయన రూపాలు 108 రూపాలు ఉన్నాయి, అందులో ఎవరిని నీ పతిగా కోరుకున్నావో చెప్పు, తీసుకొస్తాను అని అంటున్నాడు అనమాట తండ్రి. మధురాదివాసుని మార్మారు వర్ణింప హర్షించే సప్తశైల స్వామి చరితంబు వినిన పులకాంకురంబులు వందెనమ్మగువా రంగనాథ స్వామి రాజీవనయను శృంగార సర్వస్సు మహావిష్ణు సత్కథల్ విన్నంత జలజాయతాక్షి అండాళ్ళు మోదాబ్ది అందోలలాడే వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి అందరినీ వర్ణించాడు ఆ స్వామి ఎట్లా ఉంటాడని. రంగనాథ స్వామి వర్ణించగానే ఆండారు అమ్మవారు గోదాదేవి నేను ఈయన్నే వలిచాను అని చెప్పింది. అందుకోసమే శ్రీరంగ క్షేత్రము 108 ఆ పుణ్యక్షేత్రాల్లో మొదటిగా చెప్తారన్నమాట. హర్షపులికిత గాత్రుడై విప్రుడంతా కార్య సాఫల్యంబుకై చింత చేసే ఎల్లలోకములేరు ఇందిరావిభుని తన ప్రాణ విభుడిగా అనయ భావించే పడతి శ్రీరంగేశు పై బుద్ధి నిలిపే అనుకూల పడుటెట్లు అతివ కార్యంబు వక్షస్థలంబున వరమహాలక్ష్మి నిత్యవాసముగాక నెగడు దేవుండు మరువ గోదాదేవి మనసులో ప్రేమ ఏ రీతి మన్నించు ఏది గమ్యంబు ఇలా అయిన తర్వాత స్వామి స్వయంగా